శుభం బియాతు. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలోని ప్రతి గ్రహానికి ఒక గమనం ఉంటుంది. ఒక్కొక్క గ్రహం కొంతకాలం తర్వాత ఒక రాశి నుండి ఇంకో రాశికి మారడం అనేది మనం చూస్తున్నాం. అందులో చంద్రుడు చూస్తే 2.5 రోజులకు మారుతాడు, కుజుడు 45 రోజులకు మారుతుంటాడు. అలాగే రవి ప్రతి నెల సూర్యనామూర్తి ప్రతి నెల ఒక రాశి నుండి ఇంకో రాశి మారుతుంటాడు. అలా చెప్పుకుంటూ పోతుంటే బృహస్పతి సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు, ఒక రాశి నుండి ఇంకో రాశి. బృహస్పతి మారడం అంటే పుష్కరం అని అర్థం. అంటే మన గోదావరి పుష్కరాల గురించి బాగా మనకు తెలుసు. కానీ ఈసారి ఈ మే 1వ తారీఖు నాడు బృహస్పతి మేషం నుండి వృషభంలోకి మారేటప్పుడు నర్మదా నది యొక్క పుష్కరాలు ఆరంభమవుతాయి. విశ్వమంతా నర్మదా నది గురించి చాలా విశేషంగా చెప్పుకుంటాం. కారణం ఏంటంటే నర్మదా బాణాల గురించి మనం మాట్లాడతాం. మొత్తం భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు వచ్చే నది నర్మదా నది. నర్మదా నదిలో కొన్ని లక్షల మంది ఋషులు, యోగులు, అవధూతులు, ఉపాసకులు, మంత్రసిద్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, అలాగే కలియుగంలో కూడా మనకు ఈ నర్మదా నది గురించి చాలా విశేషంగా చెప్తారు. కాబట్టి నర్మదా బాణాల గురించి మనం వింటుంటాం. అటువంటి నర్మదా నదిలోకి బృహస్పతి ప్రవేశించడానే ఇప్పుడు మనకు మే 1న జరుగుతున్న పుష్కరం. గురు వృషభంలో ప్రవేశించేయడం అంటే నర్మదా నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయని అర్థమాట. మొదటి 11 రోజులు పుష్కర నదీ స్నానం చేస్తామందరం. సో ఇలాగా నది, పుష్కరం, గురుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జ్యోతిషాస్త్రంలో గురుడు వృషభంలో ప్రవేశించినప్పుడు దాని యొక్క ప్రభావం అన్నది 12 రాశుల మీద ఎలాగుంటుంది. 12 రాశుల మీద ఎలాగుంటుందంటే సంవత్సరం తర్వాత వాడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. కాబట్టి సహజంగా బృహస్పతి ఏ రాశి ఉంటే ఆ రాశి శుభ ఫలితాలు ఇస్తుంటాయి. అక్కడ బృహస్పతి యొక్క దృష్టి పంచమ భావం మీద ఉంటుంది. కాబట్టి పంచమ రాశి అనేటువంటిది అక్కడ చూస్తే కన్య వస్తుంది. కాబట్టి దాని మీద దృష్టి పడుతుంది. కన్యారాశి వారికి కూడా ఒక చక్కటి ఫలితాలు ఇస్తుంటారని చెప్తాం. శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే అక్కడ వృశ్చిక రాశిని చూస్తాడు. కాబట్టి సప్తమ భావంతో డెఫినెట్గా బృహస్పతి దృష్టి సప్తమం పడింది. కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా ఒక చక్కటి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటాం. అలాగే అక్కడ నుండి మకరాన్ని చూస్తాడు. కాబట్టి మకర రాశి వారికి కూడా భాగ్యస్థానంలో చూస్తాడు. భాగ్య దృష్టితో 9వ భావంతో చూస్తాడు. కాబట్టి మకర రాశి వారికి కూడా కొంతవరకు శుభ ఫలితాలు ఇస్తాయని చెప్తాం. ఇది ఇన్ జనరల్గా చెప్పేది. కానీ వృషభంలో బృహస్పతి ఉన్నప్పుడు ఈ 12 రాశులకి ఒక్కొక్క రాశి ఒక రకమైన ప్రభావం ఇస్తాడు. సో మొట్టమొదటిగా మనం ఇప్పుడు మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఈ బృహస్పతి వృషభంలోకి రావడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. ఈ బృహస్పతి కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానం, విద్యాస్థానంలో వచ్చి ఉన్నాడు. అంటే ద్వితీయ స్థానాన్ని మనం వాక్, ధన, విద్యాస్థానం, కుటుంబ స్థానం ఉంటాం. అంటే వాక్ పరంగా అంటే మాట్లాడే మాటలు ఒక కొత్తదనం ఉంటుంది. మాట్లాడే మాటల్లో కొంత నిజం ఉంటుంది, నమ్మకం కలుగుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది. దాంతో మీ గౌరవం పెరుగుతుంది. విద్య, ఏ విద్య చేసుకుంటూ ఏ విద్య చేయాలనుకుంటున్నారో, ఏ విద్యలో నైపుణ్యంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విద్యలో శ్రీకారం చుట్టూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ బృహస్పతి అక్కడ ఉన్నాడు. కాబట్టి దాన్ని శ్రీకారం చుట్టూ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ధనం, ఏ ధనం కోసం మనం ప్రాకులాడుతున్నాము. కొందరికి విద్య అనేది ధనం, కొందరికి ధనం అంటే నిజమైన ధనం. కొందరికి కొన్ని రకాల విషయాలు వస్తే అవి ధనం అనుకుంటారు. సో ఆ రకంగా ఏ ధనం కోసం ప్రాకులాడుతున్నామో చాలా కాలం నుండి ఆ ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కుటుంబం అనేసరికి మీరు, మీ భార్య, పిల్లలు ఒక కుటుంబం. పెళ్లి కాలేదు, మీరు, మీ అమ్మ, నాన్నగారు, మీ అన్నదమ్ములు, అక్కచెలు ఒక కుటుంబం. సో కుటుంబపరంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏమైపోయిందండి, ధనపరంగా ఉన్న సమస్యలు బయట తీస్తాడు, వాక్పరంగా నీకున్న గౌరవాన్ని నింపుతాడు. అలాగే విద్యాపరంగా ఏ విద్యకైతే మీరు నేర్చుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నా ఆ విద్యలో ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేటట్టు చేస్తాడు. అలాగే కుటుంబంగా ఉన్న మీ ఫ్యామిలీ ఎవరినైతే మీరు కుటుంబంగా భావిస్తున్నారో ఆ కుటుంబానికి సంబంధించిన వరకు అన్ని యోగాలు ఇస్తాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నాడు, వాడి కుటుంబం అంటే ఆ జిల్లా అంతా ఒక కుటుంబమే. ఒక ఎమ్మెల్యేకి ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకున్నారు ఒకరు, వాళ్ళకి రాష్ట్రం అంతా కుటుంబం కింద సమానం. సో ఆ కుటుంబపరంగా దానికి ఒక ఫలితాన్ని, మంచి ఫలితానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, వాడి కుటుంబం అంటూ ఉండదు, ధనం ఉంటుంది, ధనము సంపాదించాలంటాడు. సో ఇంతకుముందు ఇరుక్కున్న ధనాన్ని బయటికి రావడము, పోగొట్టుకున్న ధనం మనం సంపాదించుకోవడం, ఈ రకంగా ధనపరంగా యోగాన్ని ఇస్తాడు. చదువుకున్న విద్యార్థి ఉన్నాడు, వాడికి హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటాడు. సో దానికి సంబంధించిన వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కావాల్సిన ప్రాసెస్ అంతా చేయిస్తాడు. తర్వాత మీ కులంలో, మీ యొక్క కుటుంబంలో మీ గౌరవాన్ని పోగొట్టుకునే వ్యవహారాలు కొన్ని జరిగి ఉంటాయి ఇంతకుముందు.
దాన్ని పూర్తిగా గమనించి నీ పొరపాటు లేదని తెలుసుకొని మీకు మళ్ళీ గౌరవంగా ఆ స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా గురువును మారడం వలన అన్ని రంగాల వరకు మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిగా మొదటి పాదం వారికి చక్కగా ఇటువంటి యోగాలను ఇస్తారు. కాబట్టి ఈ యోగంలో వెళ్తున్నప్పుడు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. శుభం బియాదు. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఈ గురుగ్రహం అనేది మే 1వ తారీఖు నుండి వృషభంలోకి ప్రవేశించడం వలన జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి, లాభమా, నష్టమా, యోగమా, అవయోగమా అనే విషయానికి వచ్చినప్పుడు చాలామంది మనకేమంటారంటే జన్మరాశిలోకి బృహస్పతి ప్రవేశించేటప్పుడు యోగం ఇవ్వడు, అవయోగం ఇస్తాడు అని అంటాడు. కానీ బృహస్పతిలో ఒక గుణం ఉంది. ఏంటంటే శుభగ్రహము భగవత్ స్వరూపంగా మనం భావిస్తాం. బృహస్పతిని ఉన్న 9 గ్రహాలలో బృహస్పతి అనేసరికి గురుడు అని ఒక భావన మనకు కలుగుతుంది. ఏ దేవతనైతే మీరు గురువుగా భావిస్తారో, గణపతి అనుకోండి, అలాగే వెంకటేశ్వర స్వామి అనుకోండి, రకరకాల శివుడు అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి అనుకోండి, అలాగే ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క స్వరూపం అనేది గురుగ్రహ రూపంలో మీకు వృషభంలోకి వచ్చి ఉన్నాడు. అంటే భగవత్ స్వరూపం మీ దగ్గర వచ్చి ఉన్నారని భగవత్ స్వరూపంగా భావించి ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తారో వృషభ రాశి వారికి ఈ జన్మగురు దోషం అనేది పోతుంది. జన్మస్థానంలో ఆ రాశిలో గురువు వస్తే కొన్ని దోషాలు ఉంటాయి అని అంటారు, అది పోతుంది. సో అక్కడికి వచ్చినప్పుడు ఈ వృషభంలో మనకు ఎవరు ఉన్నారు అంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు కనబడుతున్నాయి. రోహిణి 4 పాదాలు కనబడతాయి. అలాగే మనకు మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు కనబడతాయి. వీళ్ళకి జన్మగురువు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో ఆ గురువు అక్కడ కొంచెం ఇబ్బంది పెట్టినా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇస్తుంటాడు. కారణం ఏంటంటే పంచమ భావాన్ని అక్కడ నుండి చూస్తాడు వాడు. పంచమం అంటే ఈ వృషభానికి పంచమం అంటే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశము, అలాగే సంతానము, పుత్రస్థానము, అలాగే మంత్రస్థానము అని చెప్తాం. విద్యాస్థానం కూడా కొంతవరకు చెప్తాం. అంటే ఈ పంచమ భావాన్ని దృష్టి పెట్టాడు కాబట్టి పిల్లలకి అభివృద్ధి అంటే ఇండైరెక్ట్ బెనిఫిట్. పిల్లలు బాగుంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. సో పిల్లలకు కావాల్సిన సంరక్షణ, పిల్లలకు కావాల్సిన ఎదుగుదల, అలాగే మనకు పెండింగ్లో ఉన్న భోగభాగ్యాలు ఏమైనా మనకు రావాల్సిన రాలేకపోతే దాని మీద, అలాగే మంత్రం సాధన చేసేవాడికి, మంత్రోపాసకుడికి మంత్రమే శరణ్యం, భగవత్ స్వరూపమే బీజాక్ష మంత్రం అంటాం. సో అటువంటి మంత్ర సాధన చేసేవాళ్ళకి ఈ వృషభంలో ఉన్న గురువు రాగానే పంచమ స్థానానికి బలం పెరుగుతుంది. ఎప్పుడున్నో పెండింగ్ ఉన్న వ్యవహారాలన్నీ ఒకటి ఒకటి కొలిక్కు రావడం మొదలవుతాయి. అలాగే సప్తమ భావాన్ని చూస్తాడు వాడు. సప్తమ భావం అంటే ఏంటి? భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వ్యవహారం, దాని గురించి మాట్లాడుకోవడం. ఎప్పుడైతే సప్తమ భావంలో బృహస్పతి చూస్తాడో భార్యాభర్తల మధ్య అప్పటి వరకు ఉన్న కోల్పోయిన అన్యోన్యత ఏదైతే ఉందో అది మళ్ళీ కరెక్షన్ చేస్తాడు. చేయడం వల్ల సంసారం అంతా ఎంతో బాగుంటుంది. అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, అపార్థాలు చేసుకున్నా, లేదైనా కోర్టు వ్యవహారాలు ఉన్నా, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అవ్వాలనుకున్నా, విడి ఆకులకు వెళ్ళి విడిపోవాలనుకునే స్థితి వరకు వచ్చి ఉన్నవాళ్ళైనా ఈ గురువు యొక్క అనుగుణం ఎప్పుడైతే పడుతుందో ఒకరి తప్పుడు ఒకటి తెలుసుకుని మళ్ళీ కలిసిపోవడానికి చేసే ప్రయత్నంలో ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న 9వ భావం చూస్తాడు. 9వ భావం అంటే ఈ వృషభ రాశి వారికి 9వ భావం అంటే విదేశీ యానం వెళ్ళే వాళ్ళకి, 9వ భావం అంటే తండ్రి గారి గురించి, 9వ భావం అంటే భాగ్యస్థానం అంటే మన అదృష్టం గురించి చెప్తుంది. ఎప్పుడైతే మన అదృష్ట స్థానాన్ని గురువు చూస్తున్నాడో ఆటోమేటిక్గా మనకు ఒక లక్ ఫేవరింగ్ అవుతుంది. ఏం లక్ అంటే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్ ఫేవర్ అవ్వాలో అటువంటి లక్ ఫేవర్ అవుతుంది. చిన్నపిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వాలనుకున్న వాడికి 10th క్లాస్ పాస్ అయితే ఒక లక్, ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం వస్తే అదొక లక్కు, పెళ్లి కాని వాడికి పెళ్లి జరిగితే ఒక లక్కు, అలాగే లాంగ్ లాస్టింగ్ అంటే పెళ్ళి అంటే సహజంగా ఉండే ఏజ్లో పెళ్లి జరగడం వేరు, 30-40 మధ్యలో వయసు ఉన్నప్పుడు వివాహం జరగక ఇబ్బంది పడేవాడికి పెళ్లి జరిగింది అనుకోండి, అదొక లక్కు. అటువంటి ఒక లక్కు భాగ్యాన్ని, ఒక సౌభాగ్యాన్ని, ఆడవాళ్ళకైతే ఒక భాగ్యాన్ని ఇవ్వడానికి ఆ దృష్టిలో పెట్టి చూసుకున్నాడు. కాబట్టి అటువంటి ఒక లక్కు కూడా ఫేవర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇన్ని రకాలుగా వృషభానికి గురుడు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నాడు. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ పిల్లల ద్వారా, భర్త ద్వారా, కొంత భాగ్యం అంటే మన అదృష్టం ద్వారా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం బృహస్పతి వృషభంలో ఉన్నంతకాలం మాత్రం డెఫినెట్గా వృషభంలో ఉన్న అన్ని నక్షత్రాల వాళ్ళకి
ఒక అద్భుతమైన యోగాన్ని ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అంటే పూర్తిగా ఒక పాజిటివ్ ఎనర్జీ. సో ఇలా పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే పూర్వాశ్రమంలో అంటే గురుబలం లేని సమయంలో జరిగిన కొన్ని చిరాకులు పరాకులు, కొన్ని కోర్ట్ సెటిల్మెంట్స్, కొన్ని ఎంగేజ్మెంట్ వ్యవహారాలు తెగిపోయి మళ్ళీ ఇబ్బంది పడిన వ్యవహారాలు అనుకోండి, విదేశీ యానం అనుకోండి, అన్నింటిలో కూడా కొంత పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. ఓ రాజకీయ రంగంలో ఉన్నారు, వాడు భాగ్యాన్ని ఓపెన్ చేస్తారు. భాగ్యం ఓపెన్ అంటే లక్ ఫేవరింగ్ చేయడం మొదలెడతారు. అంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళకి ఇప్పుడు మనకు చూస్తున్నాం కదా, రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ జరుగుతుంది. భాగ్యము అంటే సౌభాగ్యం, భాగ్యము అంటే లక్, ఒక లక్ ఫేవరింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 1వ తారీఖుని వచ్చేస్తున్నాడు కాబట్టి 13 నుండి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ రావచ్చు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారంటే ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పుడు రిక్రియేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఉన్నారంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చక్కగా మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. అలాగే రకరకాలుగా మొత్తం వృషభ రాశిలో గురు ప్రవేశమే ఒక యోగంగా సక్సెస్ఫుల్ తీసుకొస్తుంది. కాబట్టి వృషభం వారు ఏం చేయాలి అంటే చక్కగా వారి యొక్క మంత్ర సాధన దగ్గరికి వచ్చినప్పుడు దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే సంవత్సరం పొడుగున వాళ్ళకి ఒక రాజమార్గంలో రాజయోగం పొందగడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాత్. శుభం బియాత్. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశిలో జన్మించిన వారికి అంటే మిథున రాశిలో మనకు కనిపించేవాళ్ళు ఎవరంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం. మిథున రాశి వారికి గురు యొక్క సంచారం మే 1వ తారీఖు నుండి ఎప్పుడైతే వృషభంలో ప్రవేశిస్తాడో దాని ప్రభావము మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంత విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథునానికి 12వ ఇంట్లో గురువు యొక్క ప్రవేశం జరుగుతుంది. అంటే వ్యయస్థానం, ఖర్చు పెట్టే స్థలంలో మనకు కనిపిస్తున్నాడు. మెయిన్గా మిథునం రాశి వారికి గురుడు ఎప్పుడైతే 12వ ఇంట్లో కనిపిస్తున్నాడో శుభకార్యానికి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. విపరీతమైన ఖర్చు అవుతుంది శుభకార్యం కోసం. అలాగే శుభకార్యం ఒకటే కాకుండా యజ్ఞయాగాలు చేయడానికి, కృతువులు చేయడానికి విపరీతమైన ఖర్చు పెట్టే అవకాశం బాగా కనబడుతుంది. గురుడు 12వ ఇంట్లో ప్రవేశించడం, 12వ ఇంట్లో ఉన్న గురుడు చతుర్థ స్థానమైనటువంటి తల్లిగారి యొక్క దృష్టి మీద పెట్టడం, దీనివల్ల ఏంటంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఎదగడానికి అవకాశం కనబడుతుంది. అప్పటి వరకు అనారోగ్యం ఉన్న మీ అమ్మగారికి కొంత ఆరోగ్యపరమైన పరిస్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ఇంటి కోసమో లేకపోతే లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే అటువంటివన్నీ సఫలీకృతం అవడానికి అవకాశం ఉంటుంది. ఇండైరెక్ట్గా అయ్యే ఖర్చులు ఏదైతే ఉన్నాయో ఆరోగ్యం మీద చేసుకుంటే కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇటువంటి అనారోగ్య స్థితిలో మీరు కానీ ఉంటే ఇటువంటి అనారోగ్యం నుండి ఆరోగ్యవంతులు చేయడానికి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసుకుంటే ఆయుష్ స్థానంలో కొంతమంది ఏంటంటే ఒక 60-70 మధ్యలో ఉన్న వ్యక్తులకి ఆయుష్ పట్టు దగ్గర కొంచెం ఇబ్బంది కలిగి మెడికల్గా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి అటువంటి స్థితిగతుల నుండి నార్మల్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహంతో చెప్పచ్చు. 12వ ఇంట్లో ఉన్న గురుడు వలన మోక్షము అని అంటారు 12వ భావాన్ని. అలాగే లాసెస్ అంటారు, అలాగే ఎక్స్పెండిచర్ అంటారు, తర్వాత పాపము అంటారు. సో అటువంటి పాప స్థానంలోని ఈ గురుడు ప్రవేశించడం ఉండడం వల్ల అక్కడ ఉన్న మోక్ష మార్గానికి సంబంధించినవన్నింటినీ కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నారంటే మిథున రాశిలో కానీ జన్మించుంటే జరుగుతున్న ఎలక్షన్ కారణంగా దృష్టిలో పెట్టుకుంటే ఒక మంచి కార్యం కోసం సఫలీకృతం అవ్వడం కోసమని చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఒక పేరు గౌరవాన్ని పొందే అవకాశం సంపూర్ణంగా మనకు కనబడుతుందని చెప్పచ్చు. అలాగే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడంటే వ్యాపారం చేసుకుంటూ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని ఒక సన్మార్గంలో ఒక దైవ కార్యాన్ని కోసం ఖర్చు పెట్టడము ఈ సంవత్సరం, దానివల్ల నేము ఫేము రావడము, ఒక యోగంలోకి వెళ్ళడం అనేది జరుగుతున్న గురు యొక్క మార్పు వల్ల జరిగే సంఘటనలా కనబడుతున్నాయి. అలాగే ఒక చదువుకున్న విద్యార్థి ఉన్నాడు. చదువుకున్న విద్యార్థి విషయానికి వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న దానికి అయ్యే ఖర్చులు, వ్యవహారం, దానికోసం జరిగే ఇబ్బందులు ఇవన్నీ మనం చూస్తాం. అల్టిమేట్లీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడానికి అవకాశాలు అయితే సంపూర్ణంగా కనబడదని మనం చెప్పవచ్చు. అలాగే ఒక చిన్న లఘు పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనుకోండి, ఇటువంటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతేనో చక్కగా గురువు 12వ ఇంట్లో ఉండడం వలన కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడము, కొత్త వెంచర్స్ ఓపెన్ చేయడము, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ చేసుకోవడం, దానివల్ల లాభదాయకంగా ఉండడం ఇవన్నీ జరిగే అవకాశం మనకు సంపూర్ణంగా కనబడతాయి. అలాగే మనం తీసుకునేటప్పుడు అంటే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు.
మీడియా రంగంలో వాళ్ళు ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక 20 to 40% ఆఫ్ ప్రాఫిటబుల్ బిజినెస్ జరిగే అవకాశం బాగానే కనపడడం చెప్తాం. ఇలా మనం చెప్పుకుంటూ పోయినప్పుడు శుభకార్యాలు జరుగుతాయి, శుభమైన వార్తలు వింటారు సంవత్సరం అంతా. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా కొంతవరకు చిక్కుముడి పోయి వాళ్ళకి చక్కగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అంటే ఏంటంటే చాలా కాలం నుండి ఇష్యూస్ సెటిల్ అవ్వకుండా ఉన్న వాటిని ఇష్యూస్ సెటిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ జరగడానికి అవకాశం ఉంది. 12 ఉన్న గురుడు రావడం అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత నష్టాన్ని మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ పాజిటివ్గా తీసుకురావడం అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం. అమ్మవారి ఆరాధన అంటే ఇక్కడ చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే కొంతవరకు రాశిలో కొంత బలం పెరుగుతుంది. చేసే ఖర్చు ఏదైతే గురువు ద్వారా జరుగుతుందో అది శుభకార్యం కోసం ఖర్చు పెట్టడానికి జరుగుతుంది. దానివల్ల పేరు, గౌరవం, ప్రతిష్టలు ఇవన్నీ రావడం జరుగుతుంది. అలాగే అనుకున్న సాధన ఏదైతే దేని గురించి అయితే మనం 2024 కొన్ని కార్యాలు చేయాలనుకుంటున్నామో ప్రతి కార్యానికి సిద్ధితో యోగ మార్గంలో ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చండీ అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. శుభం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఈ గురు యొక్క గమనం ఏదైతే ఉందో మే 1వ తారీఖు నుండి వృషభంలో ప్రవేశిస్తాడో అలా ప్రవేశించినప్పుడు కర్కాటక రాశి వారికి దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందనేది విశేషంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి వచ్చినప్పుడు పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశిలో మనకు కనిపిస్తాయి. అటువంటిప్పుడు కర్కాటక రాశికి ఏకాదశ స్థానంలో బృహస్పతి రావడం. ఏకాదశ స్థానం అంటే ప్రాఫిటబుల్ ప్లేస్, లాభస్థానము, పుణ్యము అంటారు. అంటే ఈ యొక్క సంవత్సరం మొత్తంలో ఎంత పుణ్యం సంపాదిస్తాం, ఎంత లాభం సంపాదిస్తాం, అలాగే ఎంత ప్రాఫిట్గా మనం ముందుకు వెళ్తాం అన్నది ఇక్కడ కనిపించేది. అంచేత మన రాశి ఫలాల్లో కూడా మనకి ఏంటంటే 2 ఆదాయం కనబడితే 14 వ్యయం కనబడుతుంది కర్కాటక రాశి వారికి. 14 ఆదాయం కనబడితే 2 వ్యయం కనిపిస్తాం. అద్భుతమైన లాభదాయకంగా ఉందని చూపిస్తాం అన్నమాట. ఈ లాభంలో ఎప్పుడైతే బృహస్పతి కనిపించాడో పూర్వాశ్రమంలో సంపాదించింది ఏదైనా ఆగిపోయినట్టున్నా ఆర్థికంగా కానీ వ్యవహారికంగా కానీ వ్యాపార రీత్యా అనుకోండి, ఉద్యోగ రీత్యా కానీ ఏదైనా ఒక వ్యవహారం ఒక ఫైల్ పెండింగ్లో ఉన్న ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఏది మధ్యలో ఆగినట్టు ఉండి పని అవ్వకుండా ఉన్నా అవన్నీ కూడా ఈ గురువు ఏకాదశంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ ఫలితం ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పవచ్చు మేడం. ఈ రాశికి గురుడు ఉచ్చస్థితి అంటాం. ఉచ్చస్థితిలో ఉండవలసిన గురుడు లాభంలో ఉన్నాడు. ఉచ్చస్థితి లాభంలో ఉన్నాడు అంటే ఏదో రకంగా లాభం చేస్తాడు. ఎంత కష్టపడైనా సరే ఉద్యోగం ఎలా ఉన్నప్పటికీ వ్యాపారం ఎలా ఉన్నప్పటికీ అల్టిమేట్లీ ఈ సంవత్సరం అంతా అక్కడ ఉంటాడు కాబట్టి డెఫినెట్గా ఒక లాభాన్ని చూపించడం ప్రయత్నం చేస్తాడు. ఏ వ్యాపారం సహజంగా కర్కాటక రాశి వారిలో మనం చూసేది ఏంటంటే స్టీలు, సిమెంట్, ఐరన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఇలా రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు మనకు కనిపిస్తుంటారు. అన్నిటికీ ముఖ్యంగా భూమి మీద వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశిలో వారికి డెఫినెట్గా ఒక మంచి లాభాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. లాభము అంటే కనబడేటట్టుగా లాభం, ఖర్చులు పోగా మనం మిగిలిందే లాభం. పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఖర్చులు పోగా మిగిలిన లాభం. సో అటువంటి ఒక మంచి లాభాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు తీసుకుందాం. రాజకీయం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. సో అది కూడా ఒక ప్రొఫెషనల్గా వ్యాపారం అనుకోవచ్చు. రాజకీయంలో ఒక డబ్బు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 కలిసి పలానా ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పి ఎమ్మెల్యేకి అయ్యే ఖర్చులు వీళ్ళు భరిస్తామని అన్నారు అనుకుందాం. అలా ఎవరైనా పెట్టి ఉంటే డెఫినెట్గా ఇది ఒక వ్యాపారం అనుకుంటే రాజకీయం డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు వ్యాపారం సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత వాడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వీటికి ఏం చేస్తాడా అనేది డిఫరెంట్ థింగ్. బట్ ఇది సక్సెస్ఫుల్గా గెలుస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్కి వెళ్ళొచ్చు. అలా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు రూపాయి పెడితే ఈ సంవత్సరం 10 రూపాయలు డెఫినెట్గా వస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్ మీద పెట్టి, అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద, పెస్టిసైడ్స్ మీద, అలా రకరకాల ఏ వ్యాపారాలు చేస్తున్నారో, మెడికల్, ఫార్మా ఏ వ్యాపారాలు చేస్తున్నారో అన్ని వ్యాపారాల్లో కూడా వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఉన్నాడు,
ఉద్యోగం చేస్తూ ఉంటే సైడ్ ఇన్కమ్ ఇంకోటి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే అవకాశం ఈ సంవత్సరంలో బాగా కనబడుతుంది. ఓకే, అలాగే మనం తీసుకుంటే మనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, ఎప్పుడో హీరోగా కొంత అమౌంట్ ఇచ్చేసి బ్లాక్ చేసుకుని ఉంటారు. అలాగే డైరెక్టర్స్ కూడా డబ్బులు ఇచ్చి బ్లాక్ చేసుకుంటారు. ఇవన్నీ ఈ సంవత్సరం వాళ్ళకి ఫ్రూట్ఫుల్గా సక్సెస్ఫుల్గా 100% లాభదాయకంగా జరిగే అవకాశం బాగానే కనబడుతుంది కర్కాటక రాశి వారికి. అలాగే మీడియా తీసుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, పుష్కలమైన లాభం సంపాదించుకుంటారు. వాళ్ళు కూడా ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. గురుడు ఏకాదశం రావడం అన్నది కర్కాటక రాశి వారికి ఒక లక్ ఫేవరింగ్ అవడమే అని చెప్పచ్చు మనం. మిగిలిన గ్రహాలు ఎలాగున్నా గురువు వల్ల మాత్రం ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే చదువుకునే విద్యార్థులు ఒక కాలేజ్ కోసం ఒక యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేస్తే ఆ యూనివర్సిటీ వాడు తిరిగి స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి మీకు సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి విచిత్రాలు జరుగుతాయి. అంటే లాభము అంటే ఇన్ని రకాల ఏదో రకమైన లాభాలు కనబడాలి. తండ్రి ద్వారా లాభం, పిల్లల ద్వారా లాభం, చేసే ప్రొఫెషన్లో లాభం, ఏదో రకంగా ఒక లాభాన్ని మీకు ఇచ్చి ఈ సంవత్సరం అంతా వాడు సక్సెస్ఫుల్ తీసుకుని వస్తారన్నమాట. సో అటువంటి గురుడు మనకు ఉన్నాడు కాబట్టి ఇటువంటి టైంలో మనం కొత్త వెంచర్స్ ఆరంభించవచ్చు, కొత్త వ్యాపార వ్యవహారాలు నడపచ్చు, కొత్తగా ఏదైనా వెంచర్స్, అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, బ్రాంచెస్, ఎక్స్పాన్షన్స్, ఇలా రకరకాల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు, ఇంకా పోతే వివాహ సంబంధమైన ప్రయత్నాలు, రకరకాలుగా అన్నీ మనం చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఏం చేసినా సరే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం ఉంది కదా, ప్రాఫిట్లో ఉన్నాడు కాబట్టి, ప్రాఫిటబుల్గా వెళ్తుంది కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఏ సక్సెస్ అనేది మీకు అనిపిస్తుంది. ఇలా ఉన్న సమయంలోనే అంటే మనకు చెప్తుంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుని పోవాలని. అలాగేంటంటే ఇప్పుడు గురువుల లాభంలో ఉన్న సమయంలోనే మనం కొత్త యాక్టివిటీస్ ఏమైనా స్టార్ట్ చేయగలిగితే దానికి కూడా ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం అనమాట. సో ఇటువంటి సమయంలో మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ గణపతి ఆరాధన మన సంవత్సరం ప్రధానంగా చేసుకుంటూ కానీ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే ఈ గణపతి అనేవాడు ఏంటంటే మూలాధారంలో ఉండి షట్చక్రాలు దాటి జ్ఞాన నేత్రంతో మోక్ష మార్గం చూపిస్తాడు. మంత్ర సాధన చేసేవాళ్ళకి మోక్ష మార్గం చూపిస్తాడు అంటే ఏంటంటే ఒక మార్గం, సరైన మార్గం చూపిస్తాడు. ఇలా గురుడు లాభంలో ఉన్నప్పుడు గణపతి మంత్రాన్ని సాధన చేస్తే ఈ సంవత్సరం ఒక సరైన మార్గం ఎస్టాబ్లిష్మెంట్ చేసి మీ లైఫ్కి సరిపడే సెటిల్మెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. శుభం బియాద్. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి గురుడు యొక్క వృషభంలో ప్రవేశించడం వలన మే 1వ తారీఖు నుండి దాని ప్రభావం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంచెం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో ప్రవేశించడం అంటే ఇప్పటి వరకు సింహరాశి మీద గురుడు యొక్క పంచమ భావంతో దృష్టి, సింహరాశి నుండి 9వ భావంలో గురుడు ఉండడం అంటే అదృష్ట విజయ ప్రదేశంలో ఉండడం, అక్కడ నుండి పంచమ భావంతో చూడడం గురుడు. ఈ రెండు కాంబినేషన్లో గత ఏడాది అంతా ఈ సింహరాశి వారి పుబ్బా నక్షత్రం అనుకోండి, ఉత్తరం అనుకోండి, వీళ్ళందరికీ ఏంటంటే ఒక అద్భుతమైన మార్గాన్ని క్రియేట్ చేసేసాడు. ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఎస్టాబ్లిష్ చేయడము, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి జరగడము, శుభకార్యాలు జరగడం, ఇల్లు కొనుక్కోవడము, వాక్శుద్ధి ప్రకారం చేయాలనుకున్న పనులు చేసుకుని పోవడము, అలాగే మనకు భూమి పూజ జరగడము, శంకుస్థాపన జరగడము, ఇక రకరకాలుగా కిందటి సంవత్సరం ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే అవన్నీ వాడు చేసుకుంటూ వచ్చాడు కిందటి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ఏం చేస్తాడంటే ఉద్యోగము, వ్యాపారము ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది మెయిన్గా పెట్టుకుని చేస్తాడు. రాజ్యంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి రాజ్యం అంటే వ్యవసాయ క్షేత్రం, రాజ్యం అంటే మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని రాజ్యం అంటారు. ఏ విధంగా సంపాదన చేస్తున్నారో ఆ సంపాదన తీసుకునే ప్లేస్ని రాజ్యం అంటారు. సో రాజ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగం చేసే ప్లేస్లో మీకు సంపూర్ణమైన బెనిఫిట్ ఇవ్వడానికి గురుడు అక్కడ కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు ఏంటంటే మీకు ఉద్యోగాలను ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, ఐటీ రంగం అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి, స్టేట్ బ్యాంక్ అనుకోండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఎందులో అయితే మీరు లేకపోతే కాంట్రాక్టర్గా మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి మీ అందరికీ కూడా ఒక బెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి మీ ఉద్యోగంలో ఒక ప్రమోషను, ఉద్యోగంలో ఒక మంచి ధనలాభము, అలాగే ఒక పర్మనెంట్ సెటిల్మెంటు చేయడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తాడు బృహస్పతి. అలాగే వ్యాపారం చేసేవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే డెఫినెట్గా ఇప్పటివరకు ఏదో చేస్తున్నాం చిల్లరగా వ్యాపారం చేసేవాళ్ళందరికీ ఈ బృహస్పతి ఎప్పుడైతే 10వ ఇంటికి వస్తాడో పర్మనెంట్గా మంచి వ్యాపారంలో ఎస్టాబ్లిష్ చేసేస్తారు. దాంతో ఏంటంటే లైఫ్ లాంగ్ సరిపడా మార్గం అయితే కనబడిపోతుంది. ఇది వ్యాపారస్తులకు చేసే పని.
ఉద్యోగస్తులు అయిపోయారు, వ్యాపారస్తులు అయిపోయారు. చదువుకున్న విద్యార్థులకు ఏం చేస్తారంటే ఎటువంటి చదువు చదివినిస్తాడంటే ఇంకా చదువు అవుతూనే మనకు ఉద్యోగం వచ్చేటట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజీల్లో కానీ యూనివర్సిటీ కానీ చదివితే క్యాంపస్ సెంటర్ సెలెక్టింగ్ అయిపోయి వాళ్ళు ఏంటంటే ప్యాకేజ్ కూడా వాళ్ళు చెప్పేసి తీసుకుపోతుంటారు. అట్ ది టైం ఎడ్యుకేషన్ అవుతున్నప్పుడే 4th ఇయర్ 5th ఇయర్లోనే ఇంజనీర్స్ తీసుకుపోతుంటారు. అలా తీసుకునిపోయే అవకాశం అనేది వీరికి బాగా కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మన ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్స్, ఎస్టాబ్లిష్ చేసిన బ్రాండ్ ఏదైతే ఉంటే కొన్ని బ్రాండ్స్తో వాళ్ళ కంపెనీ ఒక ఫిలింని తీస్తుంటారు. గీతా ఆర్ట్స్ అంటుంటారు, అలాగే జయంతి అంటే విజయ్, రకరకాల పేర్లతో ఉంటారు. ఈ బ్రాండ్ నేమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొత్త బ్రాండ్ ఎవరైనా స్టార్ట్ చేసి యూవీ క్రియేషన్స్ అంటారు. ఆ బ్రాండ్ నేమ్ చాలా సక్సెస్ఫుల్ అవ్వడము, దాని మీద తీసిన సినిమాలు సక్సెస్ఫుల్ అవ్వడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో కూడా కనబడుతుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే మనకి కలిసే విషయం ఏంటంటే సింహరాశి వారికి చాలా కాలం నుండి ఎస్టాబ్లిష్ అవ్వని వాళ్ళు, ఉద్యోగంలో ఎస్టాబ్లిష్ అవ్వని వాళ్ళు, అలాగే వ్యాపారం ఎస్టాబ్లిష్ అవ్వని వాళ్ళు, వీళ్ళందరికీ మంచి ఎస్టాబ్లిష్మెంట్ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి దే ఆర్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అని చెప్పచ్చు. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం వేరు, ఆర్థిక బలం పెరగడం వేరు. సో ఆర్థికంగా నిలదొక్కుంటారా అంటే నిలదొక్కుంటారు, ఆర్థికంగా పెరుగుదల ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం బ్రహ్మాండం జరిగిపోతుంది. దీనికి గురువు యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా అని చెప్పచ్చు అన్నమాట. సో ఇటువంటి పరిస్థితి వాడు చేస్తున్నప్పుడు అక్కడ నుండి వాడు కుటుంబ స్థానాన్ని కూడా చూస్తాడు. కాబట్టి కుటుంబపరంగా ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారం చేసుకుని పోతాడు. అలాగే అక్కడ నుండి మీ అమ్మగారి యొక్క ఆరోగ్యాన్ని కూడా చూస్తారు. కాబట్టి తల్లిగారికి అనారోగ్యం ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకుని పోతాడు. అలాగే అక్కడ నుండి వాడు చూసేది ఏంటంటే ఆల్మోస్ట్ మీ యొక్క ఆరోగ్య విషయం మీద దృష్టి పెడుతుంటాడు. దానివల్ల అనారోగ్యం వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు బ్రహ్మాండం జరుగుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు కావాల్సినంత బలం పెరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నారు కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి బృహస్పతి వృషభంలో ప్రవేశించడం అనేది సింహరాశి వారికి ఒక పాజిటివ్ సైన్ యాజ్ ఫర్ యాజ్ ప్రొఫెషనల్ టేక్ ఈజ్ కన్సర్న్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంచేత అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళీ సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుగానే వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఆ సూర్యానుమూర్తి దయ వలన, ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల మంచి స్టేటస్తో, మంచి గౌరవంతో దేశాన్ని ఏలడం కానీ, రాజ్యాన్ని ఏలడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పొలిటికల్ లీడర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్.